పీజీ సెట్ ద్వారా ఎవరైతే ఎంటెక్ ఆర్ ఎంఆర్కి ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మనకు ఫేజ్ 2కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ఈ కౌన్సిలింగ్కి సంబంధించిన ఒక 10 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఎం ఫార్మసీకి సంబంధించిన కౌన్సిలింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా టైం పట్టొచ్చండి. సో మీ కాలేజ్ పర్మిషన్స్ కావచ్చు, ఏ కాలేజీలో ఎంత ఫీ స్ట్రక్చర్ ఉంది, దానికి సంబంధించిన ప్రాసెస్ నడుస్తుంది. సో కొద్దిగా ఒక 10 డేస్లో అయితే మనకు అప్డేట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అప్డేట్ రాగానే మీకు అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడైతే ఎంటెక్ ఎంఆర్కి సంబంధించిన కౌన్సిలింగ్ ఇది ఫేజ్ 2. సో వెబ్ ఆప్షన్స్, సో ఎవరైతే ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు, రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఫేజ్ 2లో కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మీరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఎవరైతే ఆల్రెడీ కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళు బెటర్ కాలేజ్ కోసం మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫేజ్ 1లో సీట్ రాని వాళ్ళు వాళ్ళందరూ పెట్టుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 28, 29, 30 సెప్టెంబర్. సో 3 డేస్ ఛాన్స్ ఇచ్చారు. సో ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అండ్ మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఫైనల్ సబ్మిట్ కొట్టకండి రేపే. 28, 29, 30 ఈవినింగ్ రోజు మీరు ఫైనల్ సబ్మిట్ కొట్టండి. మళ్ళీ కొంతమంది ఫాస్ట్గా 28 రోజే సబ్మిట్ చేసి మళ్ళీ నేను కొన్ని పెట్టుకోలేను అలా అని కొద్దిగా ఇబ్బంది పడతారు. సో మీరు 30 సెప్టెంబర్ రోజు ఫైనల్గా సబ్మిట్ చేయండి. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ రేపు ఒక 10 యాడ్ చేయండి, అవి సేవ్ చేసి ఉంటుంది. సేవ్ అంటే అవి ఏం డిలీట్ అయిపోవు, అట్లనే ఉంటాయి. సో లాస్ట్ 30 రోజు మీరు ఫైనల్ సబ్మిట్ కొడితే మీకు అన్ని సేవ్ అయిపోతాయి. సో 30 లాస్ట్ డేట్. ఎడిట్ కూడా వేసుకోవచ్చు, మనకు ఎడిట్ ఆప్షన్ 1 అక్టోబర్. సో ఎడిట్ లేకుండానే మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మళ్ళీ వాటి కోసం ఎడిట్ రోజు ఎడిట్ చేసుకోవడం అంత పెద్ద ప్రాసెస్. కాకపోతే ఎడిట్ ఆప్షన్ అయితే 1 అక్టోబర్ ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీకు ఆల్రెడీ ఒక ఫేజ్ 1లో ఒక కాలేజ్ వస్తే మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యారు కదా, ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఎందుకు పెట్టుకుంటున్నారు? మంచి కాలేజ్ అంటే నాకు వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ కోసమే కదా. దీనికన్నా బెటర్ కాలేజ్ 4 అనుకుంటే 4 పెట్టండి, 3 అనుకుంటే 3, 10 అనుకుంటే 10. సో మీరు ఏ కాలేజ్లో వెళ్దాం అనుకుంటున్నారో ఆ కాలేజ్ మాత్రం పెట్టుకోవాలి. సో మనకు వచ్చిన కాలేజ్ కన్నా చిన్న కాలేజ్ కావచ్చు, మంచి లేని కాలేజ్ కావచ్చు, అవి పెట్టుకోవద్దు. వన్స్ కాలేజ్ చేంజ్ అయితే మీ ప్రీవియస్ కాలేజ్ ఫేజ్ 1ది డిలీట్ అయిపోతుంది. మళ్ళీ నాకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఇందులోనే వెళ్తా అందులోనే వెళ్తా అంటే అట్లా ఉండదు. సో ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఉన్న కాలేజీలోనే బెటర్ కోర్స్ కూడా పెట్టుకోవచ్చు. కొంతమంది మీకు గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు. ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ వచ్చింది, మీరు ఒక 3 కోర్సెస్ అనుకున్నారు, కానీ వేరే కోర్స్ వచ్చింది, మీకు మంచి ప్రిఫరెన్స్ కోర్స్ మళ్ళీ పెట్టుకోవచ్చు, మీకు ఎలిజిబుల్ అయ్యేది. సపోజ్ అందులో వస్తే ఓకే, లేకపోతే ఈ ప్రీవియస్ కోర్స్ ఉంటుంది. సో బెటర్ కాలేజ్ కోసం అన్న పెట్టుకోండి, బెటర్ కోర్స్ కోసం అన్న మీరు పెట్టుకోవచ్చు. సో ఇవి 2 ఇంపార్టెంట్ పాయింట్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వెబ్సైట్లోనే కాలేజ్ వైజ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫేజ్ 1 ఉంది. అంటే దాని వల్ల యూజ్ ఏంటంటే, మీరు ఎగ్జాంపుల్ ఒక CBIT అనుకున్నారు, CBIT CSE మీరు బీటెక్లో CSE చేస్తారు. సో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, ఏవైతే ఉంటాయో అందులో మీ కేటగిరీ మీరు కట్ ఆఫ్ చూసుకోవచ్చు. అసలు మన ర్యాంక్కి సీట్ వస్తుందా లేదా ఫేజ్ 2లో. లాస్ట్ కట్ ఆఫ్ సెట్లు ఉన్నాయి, మీ కేటగిరీ మాత్రమే చూసుకోండి. PH కేటగిరీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళది చూసుకోకండి. మీరు BCB అయితే BCB చూసుకోండి, SC అయితే SC, ST అయితే SC, OC అయితే OC, EWS అయితే EWS. ఆ కేటగిరీ లాస్ట్ కట్ ఆఫ్ ఎంత ఉంది. సో అలా ప్రతి కాలేజ్ మీకు ఒక 20 కాలేజెస్ అనుకున్నారు, ఆ 20 కాలేజెస్లో కట్ ఆఫ్స్ చూడండి. కట్ ఆఫ్స్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, ఏ కాలేజ్ పెట్టుకోవాలి, మనం ఎన్ని కాలేజ్ పెడితే మనకు సీట్ వస్తుంది. సో ఐడియా కోసం అయితే ఈ కాలేజ్ వైజ్ లిస్ట్ చూడండి, చూసి మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఎవరికైతే నేను అనుకున్న కాలేజీలో రాకపోతే కొన్ని ఎక్స్ట్రా కాలేజ్ పెడితే అందులో అన్న సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరైతే ఎక్కువ కాలేజ్ అయితే పెట్టుకోండి. అండ్ ఎవరైతే క్యాప్ NCC సర్టిఫికేట్ హోల్డర్స్ ఉంటారో మీకు ఫేజ్ 2లో మీకు రిజర్వేషన్ ఉంటుంది. మీ రిజర్వేషన్లో మీరు టాప్ ఉంటే మీకైతే సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఫేజ్ 2లో ఇస్తారు మీకు రిజర్వేషన్. సో ఇప్పుడు ఎవరికైతే ఫేజ్ 1 టు ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అవుతుందో వాళ్ళకు కొన్ని డౌట్స్ ఉంటాయి. సపోజ్ ఫేజ్ 1లో ఒక కాలేజ్ ఉంది, ఫేజ్ 2లో చేంజ్ అయితే మీ యొక్క ట్యూషన్ ఫీ, మీ పింక్ కలర్ అమౌంట్ ఎంత అవుతుందో అది ట్రాన్స్ఫర్ చేస్తారు ఆటోమేటిక్గా, ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సపోజ్ సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో ఫీ ఎక్కువ ఉంటే మీరు ఏదైతే ఎక్స్ట్రా ఫీ ఉంటుందో ఆ ఫీ పేమెంట్ చేసుకోవాలి. సపోజ్ ఫేజ్ 2లో వచ్చిన కాలేజ్ ఫేజ్ 1 కన్నా తక్కువ ఫీ ఉందనుకోండి, అది రీఫండ్ అవుతుంది. వెబ్సైట్లో మనకు రీఫండ్ ప్రాసెస్ PDF పెట్టారు, అది ఫిల్ చేసి పోస్ట్ ద్వారా కావచ్చు, లేదంటే అంబర్పేట ఆఫీస్కి వెళ్ళి మీరు ఫిజికల్ మోడ్లో అవి అప్లికేషన్ ఇచ్చేస్తే మీకు రీఫండ్ ప్రాసెస్ అవుతుంది. అండ్ ఎవరైతే ఫేజ్ 1 తర్వాత అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళకు 100% అమౌంట్ వస్తుంది. అండ్ ఫేజ్ 2 తర్వాత అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే 50% అమౌంట్ వస్తుంది. ఆ అడ్మిషన్ మీరు కాలేజీలో వెళ్ళి అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మీ ట్యూషన్ ఫీజు రీఫండ్ చేస్తారు. వెబ్సైట్లో రీఫండ్ ఫార్మేట్ ఉంది, అది ఫిల్ చేసి మీరు అంబేర్పేట ఆఫీస్ కన్నా వెళ్ళండి, ఫిల్ చేసి దానికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మీరు పోస్ట్ ద్వారా కూడా వాళ్ళకి సెండ్ చేయొచ్చు. డిసెంబర్ లోపు 1 or 2 monthsలో ఎనీ టైం మీకైతే మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి
సర్టిఫికేట్స్ కూడా మీరే వెళ్ళి తెచ్చుకోవాలి. ఇప్పుడు phase 1 to phase 2 కాలేజ్ చేంజ్ అయితే మీరు ఏ ఒరిజినల్స్ అయితే ఇచ్చారో అవన్నీ తీసుకొని phase 2 కాలేజ్లో కూడా ఇవ్వాలి. ఎక్స్ట్రా ఫీజెస్ ఏమన్నా పే చేస్తే 90% ఆఫ్ కాలేజ్ వాళ్ళు ఇవ్వరు. మీరు రిక్వెస్ట్ చేయాలి. ఎక్స్ట్రా ఫీజు ఏమన్నా 5,000 10,000 అది పే చేసింది ఉంటే మీకు ఇస్తాము అంటే ఓకే, లేకపోతే హాఫ్ అమౌంట్ అన్న రిక్వెస్ట్ చేయండి. ఇవ్వకపోతే ఇక మళ్ళీ మీకు సెకండ్ కాలేజ్లో ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ వెళ్ళి మళ్ళీ ఎక్స్ట్రా ఫీజు కూడా పే చేయాల్సిందే. సో ప్రతి కాలేజ్ వాళ్ళు అడుగుతారు. సపోజ్ ఇప్పుడు phase 2లో కూడా phase 2లో కూడా రాకపోతే ఉంటే స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. సో ఉంటే ఎక్కువ సీట్స్ మిగిలితే స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయి. స్పాట్ అడ్మిషన్స్ అంటే డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవాలి. ఎక్సెప్ట్ యూనివర్సిటీస్ అన్ని ప్రైవేట్ కాలేజ్ స్పాట్ అడ్మిషన్స్లో ఉంటాయి. సో అది సపరేట్గా మనకి వెబ్సైట్లోనే పెడతారు. లేదు అంటే మనం బి కేటగిరీ సీట్స్ అంటారు, మేనేజ్మెంట్ సీట్స్. సో ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. సో ప్రతి కాలేజ్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. మా కాలేజ్లో పీజీ సెట్ రాసిన వాళ్ళు క్వాలిఫైడ్ స్టూడెంట్స్ బి కేటగిరీలో మీరైతే అప్లై చేసుకునే నోటిఫికేషన్స్ పెడతారు. లేదంటే డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి మీరైతే అడ్మిషన్స్ తీసుకోవచ్చు. సపోజ్ ఇందులో కూడా రాకపోతే నేను మనీ అఫోర్డబుల్ చేయాలని అనుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు గేట్ ద్వారా కావచ్చు, పీజీ సెట్ ద్వారా కావచ్చు, మీరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకొని మీరైతే యూనివర్సిటీ కావచ్చు, టాప్ ప్రైవేట్ కాలేజ్లో ఎంటెక్ ఎంఆర్క్ అయితే చేసుకోవచ్చు. సో రిజల్ట్స్ యాజ్ పర్ షెడ్యూల్ 6th అక్టోబర్ రోజు మనకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో వెబ్ ఆప్షన్స్ ప్రాపర్గా పెట్టి సబ్మిట్ చేసేయాలి. 6th అక్టోబర్ ఈవినింగ్ వరకు వెబ్సైట్లో మనకు అప్డేట్ చేస్తారు. సో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళకు ఆ సీట్ అన్న ఉంటుంది, కొత్త సీట్ అన్న వస్తుంది. సపోజ్ సీట్ రాని వాళ్ళకు ఇప్పుడు మీ ర్యాంక్ కేటగిరీ ఆధారంగా మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారో సీట్ వస్తే వస్తుంది. లేకపోతే స్పాట్ అడ్మిషన్స్ అన్నా లేదంటే నెక్స్ట్ ఇయర్ అన్నా మీరు చేసుకోవాలి. సో కాలేజ్ రిపోర్టింగ్ అప్ టు 9th అక్టోబర్ 6th అక్టోబర్ మీకు రిజల్ట్స్ వస్తుంది. 7th 8th 9th రోజు మీకు వచ్చిన అలాటెడ్ కాలేజ్లో మీ అమౌంట్ పే చేసుకొని ఆన్లైన్లో కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అదే phase 2లో కాలేజ్ చేంజ్ అయిన వాళ్ళకు పాత కాలేజ్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్స్ తెచ్చుకొని ఇప్పుడు వచ్చిన కాలేజ్లో జాయిన్ అయిపోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇందులో క్రూషియల్ రోల్ ప్లే చేసేది వెబ్ ఆప్షన్స్, మీ ర్యాంక్, మీ కేటగిరీ. సో కొద్దిగా phase 1లో సీట్ రాని వాళ్ళు ఎక్కువ కాలేజ్ పెట్టినా రాలేదు అనుకుంటే ఇప్పుడు మళ్ళీ అన్ని కాలేజెస్ అన్ని స్పెషలైజేషన్స్ పెట్టండి. ఓన్లీ ఎంటెకే కావాలి, నాకు ఏ బ్రాంచ్ వచ్చినా పర్లేదు అనుకుంటే మీ బీటెక్ బ్రాంచ్కి సంబంధించిన ఎంటెక్ స్పెషలైజేషన్స్ అన్నీ పెట్టేసేయండి, అన్ని కాలేజ్. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మీకు ఒక ఐడియా వస్తుంది ఏ కాలేజ్ వస్తుంది మన ర్యాంక్ అని. సో ఐడియా కోసమన్నా మీరు అన్ని ప్రాపర్గా పెట్టండి. ఓన్లీ 5-6 కాలేజ్ పెడితే సీట్ రాకపోవచ్చు. ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు మీ ఇష్టం, మీరు 2-3 పెట్టినా పర్వాలేదు. సీటే రాని వాళ్ళు మీరు ఎక్కువ కాలేజ్ అయితే పెట్టండి. సో వెబ్సైట్లో కాలేజ్ లిస్ట్ కావచ్చు అన్నీ ఉన్నాయి. సో ప్రాపర్గా మీరు ఇంకా మనకు 3 days ఛాన్స్ ఉంది. రేపేళ్ళ నుండి ప్రాపర్గా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఏ కాలేజ్లో కట్ ఆఫ్ మీకు ఈజీగా ఉంది రావడానికి ఛాన్స్ ఉందో అది చూసుకున్న తర్వాత మీరైతే వెబ్ ఆప్షన్ సబ్మిట్ చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.